హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హర హర మహాదేవ్. చెప్పాను కదా ఫైనల్ వీడియో చేస్తాను అని చెప్పి. నైట్ వచ్చేసరికి 2 అయింది కాబట్టి ఇక వీడియో చేయలేకపోయినా, ఓపిక లేకుండే. బండి నడిపినా కదా 200 కిలోమీటర్స్. రాగానే మంచిగా వండుకున్నా ఆరామ్సేగా. ఇక లేవలేకపోయినా మళ్ళీ ఇప్పుడే లేచి కొంచెం తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా నీట్గా ఒక వీడియో అయితే చేస్తున్నా. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే నా బండికి. ఎందుకంటే పోనీకి 200, రానికి 200, అంటే 400 కిలోమీటర్స్ దా బండి సర్వీసింగ్ అంటే చేపియలే. కానీ ఎంత ధైర్యంతో పోయినో నాకైతే తెలియదు. కానీ మంచిగా నాకైతే సహకరించింది ఆ బండి. నాకు మాత్రం 100% థ్యాంక్స్ చెప్తాను. ఇంకోటి మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే పవర్ బ్యాంక్ తీసుకెళ్ళాలి. కంపల్సరీ పవర్ బ్యాంక్ ఉండాలి. పవర్ బ్యాంక్, కేబుల్ మస్ట్ అంటే మస్ట్. మీరు లేదంటే ఆడ ఆగమైపోతారు. లేక ఆడ ఎందుకంటే సాకెట్స్ చాలా తక్కువ. ఛార్జింగ్ పెట్టుకొని ఇస్తారు ఆ షాప్లలో. లేవు అసలు, ఛార్జింగ్ పాయింట్స్ లేవు, ఏం లేవు అక్కడ. ఇంకోటి ఏంటంటే మీరు మాత్రం వైట్ డ్రెస్ వేసుకెళ్ళిరా, వైట్ షర్టు, కుర్తలు గిర్తలు ఏదైనా వైట్ వేసుకెళ్ళారా కథం మొత్తం నాశనం అయిపోతుంది. మొత్తం ఎర్ర అవుతారు. వైట్ ఉన్నది మొత్తం ఎర్ర అయిపోతుంది. ఫుల్ మట్టి, ఎర్ర మట్టి మాత్రం మీరు పోయే దారిలోనే మొత్తం మీ మీద పడుతుంది. అంటే మనం ఫస్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో ఆ నుంచి మొత్తం ఎర్రమట్టి స్టార్ట్ అవుతుంది. 4 కిలోమీటర్స్ మొత్తం ఘాట్ రోడ్. అది మొత్తం ఎర్రమట్టి ఘాట్ రోడ్. మీరు ఎవరైనా సరే బండి మీద వెళ్ళేటోళ్ళు, ఆటోలో వెళ్ళేటోళ్ళు కానీ, లేకపోతే ట్రాలీస్ ఉంటాయి, ట్రాలీస్ వెనకాల కూర్చొని పోతారు కదా, మీరు అందరు కంపల్సరీ ఒక టవల్ అనేది కంపల్సరీ ఉండాలి. టవల్ లేదంటే మీరు గతం ముఖం కాదు, మొత్తం జుట్టు అంతా ఎర్ర అయిపోతుంది. మొత్తం ముఖం మీద పడుతుంది, కళ్ళలో పడుతుంది దుమ్ము. చాలా దుమ్ము అంటే చాలా దుమ్ము లేస్తుంది. ఇంకోటి బండి మీద పోయేటోళ్ళు మాత్రం ఆ దారి ఏదైతే ఉందో ఆడ మాత్రం కంపల్సరీ జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మట్టి ఒక్కొక్క ప్లేస్లో ఎక్కువ మట్టి ఉంది. ఆడ బండి పోతుంటే ఇట్లా స్కిడ్డిపై పడిపోయారు గిట్ట ఒకరు. నేను ఆ వీడియో తీసినా, మరి అది పడ్డదో లేదో, పడిపోయారు. అట్లా చాలా మధ్యలో అయితే ఉన్నాయి. కానీ నిజం చెప్తున్నా, ఏం ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అవ్వాలనుకున్నానో అట్లా అయినా. అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ గిట్ట అవ్వాలే కదా మనకి గిట్ట, ఎట్లుండో తెలుస్తుంది తెలుసుకున్నా. నిజంగా పార్కింగ్ పెట్టిన నా బండి పార్కింగ్ పెట్టిన తర్వాత వాక్ చేసుకుంటాం మనం. ఫస్ట్ కొంచెం ముందుకు వాక్ చేస్తే ఆడ ఆటోస్ దొరుకుతాయి. బైక్ పార్కింగ్ తర్వాత నుంచి ఆటోస్ దొరుకుతాయి. 30 రూపీస్ తీసుకుంటారు. మనకి ఒక ముంగడ లోయ దగ్గర దింపుతా అని అంటారు. ఆడ తీసుకోండి, అది బెస్ట్, చాలా మంచిది. పోతే 30 రూపాయలు. కానీ అన్ని చాడికి ఆటో ఎక్కేసి 30 రూపాయలు గురించి ఆలోచించారు. చాలా అంటే ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ ఉంటుంది అది వాకింగ్ డిస్టెన్స్ బైక్ పార్కింగ్ నుంచి. మళ్ళీ ఆడ నుంచి మిమ్మల్ని దింపేస్తారు. ఆడ మీరు ఎంట్రీ కాగానే మొత్తం ఆడ అన్నదానాలు, ఆడ ఫుడ్ పెట్టడం, ఫ్రీ ఫుడ్. ఇంకా మనకి వాటర్ దొరుకుతున్నాయి అక్కడ. మొత్తం అంటే ఓ జాతర లాగా చిన్నగా ఉంటుంది. దారాలు కానీ, అన్ని దేవుని సామాన్లు కానీ, లేకపోతే ఆయుర్వేదిక్ మూలికలు అవన్నీ దొరుకుతున్నాయి అక్కడైతే. ఇక అదే ఏమంటారు, మనం ఫారెస్ట్లో ఏదైతే ఆయుర్వేదిక్ ఉంటాయో అవి కూడా దొరుకుతున్నాయి. అవి కూడా తీసుకోండి, అంటే ఎవరికైనా అవసరం ఉంటే. కానీ చెప్పులు వేసుకొని పోవాలి. చెప్పులు కానీ షూలు మస్ట్. నేను ఒకవేళ షూలు అయితే చాలా ప్రిఫరెన్స్ చేస్తాను. ఏం రావాలనుకుంటున్నా దిగేటప్పుడు మనము స్టార్టింగ్ ఇట్లుంటుంది లోయ కిందికి. ఆడ మొత్తం రాలే మొత్తం మనం వాక్ చేసేది అంతా ప్రతి ఒక్కటి మొత్తం రాయి కాంగ. అది అదే అడవిలో ఉండే రాయి ఉంటుంది కదా, పెద్దగా కోసుకునేటివి ఉంటాయి. ఒక గుండు కట్ చేస్తే ఎట్లా షార్ప్ ఉంటుంది అట్లున్నాయి. మొత్తం రాళ్ళైతే ఘోరంగా ఉన్నాయి. మీరు మాత్రం కంపల్సరీ చెప్పులు వేసుకున్నా సరే, షూలు వేసుకున్నా సరే, మీరు ఎక్కడ ఇవ్వాలో అదిగా చెప్తా. కరెక్ట్ మనము కిందికి వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా యూటర్న్ లాగా ఒక మెట్లు వస్తాయి. ఆ మెట్ల దగ్గరనే అక్కడ ఎక్కడైనా పెట్టేసుకోండి బెస్ట్. ఎందుకంటే మీరు కింద పెడదాం అనుకుంటారు అనుకో, పోతాయి. నా చెప్పులు ఆల్రెడీ పోయినాయి. నేను కింద వరకు తీసుకుపోయినా, ఏం కాలే. ఆడ ఎక్కడ నింపేద్దాం అనుకున్నా. కొంచెం అంటే దూరమే ఉంది గుడికి చాలా దూరం నుంచి నేను పెట్టేసిన చెప్పులు. ఆడ పెట్టి పోయినా నేను. కానీ రిటర్న్ వచ్చేసరికి మొత్తం జనాలు నిండిపోయారు అక్కడైతే. నేను పోయేటప్పుడు అనుకున్నా, వీళ్ళు చెప్పులు లేకుండా ముసలోళ్ళు ఎట్లా ఎక్కుతురు, ఎట్లా పోతురు అని అనుకున్నా. తర్వాత నేను ఏమైతే అనుకున్నానో, రిటర్న్ వచ్చేటప్పుడు నా చెప్పులు దొరకలేవు నాకు. ఎందుకంటే మొత్తం కూసురు ఆ ఏరియాలో. నేను పెట్టిన చెప్పుల ఏరియాలో మొత్తం జనాలు కూసురు. అట్లా పోనీకి లేదు, రానికి లేదు, పోనీ అని వదిలేసిన. రిటర్న్ వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళినా. నాకు అప్పుడు తెలిసింది చెప్పులు లేకుండా అయితే వెళ్ళొచ్చు అని. ముసలోళ్ళు వెళ్తుర్రు, అరే భయ్ ముసలోళ్ళు వెళ్తుంటే నేను పిచ్చర్ అయిపోతున్నా. అరే మాకే నడవడానికి వస్తుంది, ముసలి ఎట్లా నడుస్తురు అని చెప్పి. ఎందుకంటే అంత రాళ్ళు ఉన్నాయి, అంతగానం ఉన్నాయి. కింది కొన్నికి
కింది కొనికే తనలాడుతారు, పైకి రానికే తనలాడుతారు. చాలామంది ముసలి మాత్రం పోతుర్రు. కానీ అన్నర్లు అయితే మనకి హరహర మహాదేవ్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ మన శైలేశ్వరంలో మాత్రం ఏమని అనిపిస్తుంది అంటే వస్తున్నాం అయ్యా లింగమయ్యో అనుకుంటా ఇట్లనే ఇవే వినిపిస్తాయి. మనం ఆడ హరహర మహాదేవ్ అన్నా కానీ వాళ్ళు వస్తున్నామయ్యా లింగమయ్యో అంటారు. మీరు మొత్తం వింటారు. ఇక్కడ కంపల్సరీ మీకు అదైతే వినిపిస్తుంది. మీరు చూడండి. మీకు మొత్తం నేను కేదార్నాథ్ అయితే మొత్తం హరహర మహాదేవ్ కానీ అక్కడ ఉన్న ప్రజలు అట్లనే చెప్తారు. కాబట్టి ఇక్కడైతే వస్తున్నామయ్యా లింగమయ్యో అంటారు. మస్తు అనిపిస్తుంది. నేను కూడా అన్నా, నాకైతే మస్తు అనిపించింది. మనం ఎంట్రీ కాగానే అదే లోయల్ దిగినాక కొంచెం ముందుకు పోయినాక టికెట్ తీసుకుంటారు. 30 రూపాయలు పెట్టి టికెట్ ఎంట్రీకి 30 రూపాయలు టికెట్. తర్వాత కిందికి వెళ్తుంటే మనకు వాటర్ బాటిల్స్ అవన్నీ దొరుకుతుంటాయి. కరెక్ట్గా మెట్ల దగ్గర ఏదైతే చెప్పినానో ఆ ప్లేస్లో మాత్రం ఆడికే లాస్ట్గా వాటర్ దాని యూతల్ని దొరుకుతాయి. దాని తర్వాత దొరకవు కిందికి వెళ్ళేటప్పుడు. ఆ వాటర్ కావాలన్నా జ్యూసులు కావాలన్నా ఏమన్నా మంచిగా దొరుకుతున్నాయి. ఫుడ్ కావాలన్నా ఉన్నది అక్కడ. కానీ రేట్ అయితే దాని తగ్గట్టే ఉంది. ఎందుకంటే అక్కడ తీసుకురావాలంటే కష్టమే కదా వాళ్ళకి. ఏం చేస్తాం, ఏం చేయలేం. 2 లీటర్ వాటర్ బాటిల్ 80 రూపీస్, 1 లీటర్ వాటర్ బాటిల్ 50 రూపీస్. నేను తీసుకున్నా తప్పలేక. తర్వాత మనం కిందికి పోయిన తర్వాత ఎంతమంది జనాలు అనుకున్నావు. ఫస్ట్ రోజు ఘోరం అంటే ఘోరమైన జనాలు. నేను కరెక్ట్ 2 o'clock కిందికి దిగిన. రిటర్న్ వచ్చేసరికి నాకు 9 అయింది. అంటే అర్థం చేసుకోండి. దర్శనంకి అయితే దర్శనం 7:30, 8 అయితే అయిపోయింది. మస్తు మంది జనాలు, చాలా అంటే చాలా మంది జనాలు. అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళతో చాలా ఇబ్బంది పడిపోయారు. కానీ పోలీసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళారా చూసిన. చాలా అంటే చాలా కష్టపడ్డారు. పోలీసు వాళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంతమంది జనాల్ని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, మరి 10-15 మంది, ఒక 20 మంది అనుకోండి అంతే. కానీ అంతమందిని కంట్రోల్ చేస్తారు. కానీ ఇంత రిస్క్ చేసి వాళ్ళ జాబ్ చేస్తారు అనేది మనమైతే ఊహించలేము. చాలా రిస్క్ చేసి చేస్తారు. ఎందుకంటే జనాల్ని కంట్రోల్ చేయాలంటే నార్మల్ మాట కాదు. నాకు ఓవరాల్గా ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే, నేను వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు అన్న యూట్యూబర్ అన్న మా వీడియో వీడియోది అన్న అంటే ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా మంచిగా అనిపించింది. ఒక బిగినర్ యూట్యూబర్కి తెలుసు ఆ ఫీల్ అంటే ఏంటిది అనేది. నేను బిగినర్ అని వాళ్ళకి తెలియదు, కానీ అంటే తీయమనేసరికి నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఫీల్ మస్తు అనిపించింది. అందరు వీడియోస్ తీసిన, అందరు వీడియోస్ అప్లోడ్ చేస్తా అని చెప్పిన వాళ్ళందరికీ మాట అయితే ఇచ్చినాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. దీని ముందు వీడియో అయితే కంపల్సరీ చూడండి. మొత్తం అంటే నేను చేసిన ట్రావెలింగ్ వీడియో మాత్రం అది ఉంటుంది. ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో. చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. దర్శనంకి మాత్రం 5-6 అవర్స్ అయితే పట్టింది పోనీకని. ఇంకోటి మనం ఇప్పుడు ఇట్లా కిందికి దిగగానే మళ్ళీ మనం యూటర్న్ కొట్టి మళ్ళీ స్ట్రైట్ ఒక 3 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్గా దర్శనంకి. వాటర్ ఫాల్లో నేను చెప్పడం మర్చిపోయినా, వాటర్ ఫాల్లో స్నానం చేద్దాం అనుకున్నా. అందుకని ఒక జత బట్టలు అయితే తీసుకెళ్ళా. వాటర్ ఫాల్ అంతగానో ముందుకు పడతలేదు, అది అక్కడే ఇట్లా స్లైడ్ అయిపోతుంది. అయితే పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ ఒక పైప్ పెట్టి ఆ పైప్ నుంచి డైరెక్ట్ వాటర్ అంటే ఇటు నడుస్తారు కదా, నడిచే వాళ్ళ ఆ దారిలో పెట్టారు. కావాలంటే దాని కింద కొంచెంసేపు ఒక 2 seconds 3 seconds ఉండనిస్తారు. పోసుకొని ఇట్లా అని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ గుండుకి ఎక్కుతారు. గుండు 50 రూపీస్ తీసుకుంటారు టికెట్. గుండుకి ఎక్కుతారు అది చెప్పడం మర్చిపోయి గిట్ట ఇక్కడ వచ్చి ఇక్కడ వాటర్ కావాలని అయితే చేసుకోవచ్చు. దర్శనం అయితే నాకు మంచిగా జరిగింది. ఎంత కష్టపడ్డానో చేసుకున్న తర్వాత కష్టం అంతా మర్చిపోయి నిజంగా అస్సలు నాకు అసలు గుర్తుగిట్టలేదు అంత కష్టపడ్డా అని చెప్పి. ఇంత గుర్తులేదు. అది ఎట్లా అంటే నాకు అవి ఒక ఫీల్ వచ్చింది భయ్. సూపర్ అంటే సూపర్ ఫీల్. అదైతే నిజంగా నేను నా లైఫ్లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. మస్తు అనిపించింది నాకు మాత్రం. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు లేకుండా వెళ్ళినా. అట్లనే రాళ్ళు రప్పల మీదకి వెళ్ళి పోయినా. కాళ్ళు మాత్రం ఘోరంగా నొప్పినాయి. కానీ చుక్కలు కనిపించినా నాకైతే. కానీ అవ్వాలి అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. చుక్కలు కాదు అన్నీ కనిపించాలి. అప్పుడే తెలిసి వస్తుంది మనం ఎంత స్ట్రాంగ్ అనేది. అవ్వాల్సిందే. నాకు మాత్రం యాక్చువల్గా ఆ క్రౌడ్లో నాకు హెల్ప్ చేసి ఒక పోలీస్ అని హెల్ప్ చేసిండు. అంటే నేను కొంచెం అప్పటికే ఇక చాలా లేట్ అయిపోయింది, వెళ్ళేది ఉందని చెప్పేసి నేను కొంచెం ఈ దారిలోకి వెళ్ళి వెళ్తా అని చెప్తే నాకు హెల్ప్ చేసిండు అన్న. సార్ హెల్ప్ చేసిండు. సారీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మనము
అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న ఫీల్ అయితే ఉండదు. లైక్ మనం ఒక జాతరకు వచ్చిన మన ఫీల్ ఉండదు. ఒక దేవుని దర్శనంకి ఇంతమంది వస్తారా, జాతర వేరు, ఈ ఈ దర్శనాలు వేరు కాబట్టి జాతరలాగా ఉండదు. కంప్లీట్గా ఒక దేవుని కోసం ఇంతమంది వస్తారా, లక్షలాది మంది వస్తారా, బాబా ఏం మంది, సూపర్ అంటే సూపర్. అంతమంది చాలామంది వచ్చారు. నేనైతే పిచ్చర్ అయిపోయినా అంతమంది వస్తారని అనుకోలే ఫస్ట్ డే. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ దిగుతూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అక్కడక్కడ మధ్యలో స్టాప్ చేసారు. యాక్చువల్గా మార్నింగ్ ఫస్ట్ డే రోజు అక్కడక్కడ స్టాప్ చేయలేరు, డైరెక్ట్ పంపించారు. నైట్ మాత్రం అక్కడ అక్కడ అన్నట్టు అక్కడక్కడ కొంతమందిని ఇక్కడ అట్లా ఆపేసారు. అందుకనే మేము వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు మాత్రం మేము చాలామంది ఇంత కుప్పల మంది వెళ్ళినాం. రిటర్న్ వచ్చేటోళ్ళకి అసలు జాగా గిట్టి వెళ్ళాం. అదే పెద్ద మిస్టేక్ అయిపోయింది అక్కడ. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి అందరినీ ఒక్కొక్క దగ్గర కూర్చోబెట్టి ఒక బ్యాచ్ అయిపోయినాక ఒక బ్యాచ్ని పంపించుడు. అదే మన తిరుపతిలో చేస్తారు కదా, కంపార్ట్మెంట్ ఓపెన్ చేసాడు, అట్లా కంపార్ట్మెంట్ లాగా ఇట్లా సపరేట్గా అయితే పెట్టిరు. అప్పుడైతే రిటర్న్ వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి మాత్రం ఇది చాలా ఈజీ అయిపోయింది. అది ఒక్కటి నాకు తర్వాత రియలైజ్ వాళ్ళ ఏరు అన్నట్టు అనిపించింది. మంచిగా పోనీకి ఎంతైతే కష్టపడ్డామో మాకు తెలుసు. కానీ వచ్చేటప్పుడు వాళ్ళకి అంటే మేము పోయేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ మాకు అది లేకుండా ఈజీగా వచ్చేసినాం మేమైతే. అట్లా అంటే వాళ్ళు సెటప్ చేసారు లాస్ట్కి నైట్. కానీ నాకు తెలిసి డే 2 మాత్రం April 2 మాత్రం ఘోరం ఉంటారు. ఎందుకంటే నేను రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తూనే ఉన్నా, ఇంకా దిగుతూనే ఉన్నారు జనాలు, దిగుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. మళ్ళీ నేను రిటర్న్ పైకి ఎక్కి అన్నదానం ఉంటే అన్నదానం తినేసి 24 hours ఉంది అన్నదానం. అసలు అన్నం ఆడ కరవే లేదు, తినొచ్చు, ఆరామ్సే తినొచ్చు. ఫ్రీ ఫుడ్ మంచిగా పెడుతురు, తినండి. పప్పుతో పెడుతూ సాంబార్ పప్పు ఉన్నది, తినేసి రిటర్న్ మళ్ళీ వచ్చేసి బండి స్టార్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినా. ఆ ఘాట్ రోడ్లో మాత్రం హైలైట్ ఎక్స్పీరియన్స్. ఎవరు లేడు, నా వెనక లేడు, ముంగడు లేడు, ఎవ్వరు లేరు. నేను ఒక్కనే. అంటే భయం లేదు, కానీ కొంచెం ఎట్లా అట్లా భయం అనిపిస్తుంది. మళ్ళీ నాకు నేను ధైర్యం చేసుకున్నాను. అంటే మనం తెలియాలి కదా మనం ఎంత స్ట్రాంగ్ అనేది. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అసలు చెప్పలేను. ఆ మట్టి ఘాట్ రోడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మొత్తం ఆనిచ్చి మొత్తం కార్లు అన్నీ ఆపేసారు. ఎక్కడ పంపిస్తలేరు కార్లు. ఎందుకంటే లోపల పార్కింగ్ లేదు. పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది. అంటే నేను నైట్ వచ్చేటప్పుడు మాత్రం మొత్తం ఆపేసారు. పార్కింగ్ లేదు లోపల, అస్సలు లేదు. ఇక ఆపేసారు. ఆనే ఒక్కొక్కరు రిటర్న్ వస్తున్న తర్వాత పంపిస్తారేమో, ఎట్లా చేస్తుందో తెలియదు. చాలామంది అయితే ఆపేసారు. దాదాపు ఒక సెకండ్ దాటిన తర్వాత ఇంకొక ఊరు తర్వాత ఊరు దగ్గరికి ఆపేసారు. ఎంట్రీ ఏనిస్తలేవు. ఇక తర్వాత నేను రిటర్న్ వచ్చేటప్పుడు గిట్ట పెట్రోల్ బంక్, ఆడ HP పెట్రోల్ బంక్ ఉంటుంది, మన స్టార్టింగ్లోనే దొరుకుతుంది. కొండ ఎక్కిన తర్వాత స్టార్టింగ్లో రైట్ సైడ్లో HP పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆడ పెట్రోల్ బంక్లో కావాలంటే మీరు కూడా పెట్రోల్ కొట్టించుకోండి. ఆడ కొట్టించుకొని రిటర్న్ ఇంటికి వచ్చిన. కానీ అడవి మధ్యలో నల్లమల ఫారెస్ట్ అడవి మధ్యలో మాత్రం నాకు సూపర్ ఎక్స్పీరియన్స్. ఆ ఘాట్ రోడ్ అంటే ఆ డాంబర్ రోడే, పులిలు తిరిగే ఏరియా. నేను ఒక్కనే, వెనకాల ఇవ్వలేడు, ముంగడే ఇవ్వలేడు. కానీ ఏమనిపించింది ఫీల్, సూపర్ ఎక్స్పీరియన్స్ పోయి. మీరు కూడా కంపల్సరీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వెళ్ళండి, ఉన్నది ఒకటే లైఫ్, ఒక్కొక్కరు రాదు. మీరు తిరగండి, ఎంజాయ్ చేయండి, అన్నీ తీసుకోండి. ఎంత అయినా సరే జాబ్ ఇల్లు కాకుండా అప్పుడప్పుడు వెళ్ళండి, కంపల్సరీ వెళ్ళాలి అంతే. ఇక నేను చెప్తున్నా కదా, నాకు తెలిసి ఒకవేళ వెళ్తే నెక్స్ట్ ఇయర్ గిట్ట వెళ్తానేమో. దేవుడు పిలిస్తే వెళ్తాను. ఈ ఇయర్ నేను వెళ్తాను గిట్ట అనుకోలే. అది నేను అసలు ప్లాన్ లేదు, ఏం లేదు. ఒక మాట లోపల అనుకున్నా, వెళ్ళిపోయినాయి అంతే. జస్ట్ ఆఫ్టర్నూన్ అనుకున్నా, సాయంత్రం డిసైడ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా. అది అట్లా అనుకున్నా. నేనేం ప్రీ ప్లాన్ ఏం లేదు, అంతా దేవుడు పిలిచి వెళ్ళిపోయినాను ఆరాంసేగా. కాకపోతే మీరు గిట్ట కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీరు వెళ్ళండి అంతే, 100% వెళ్ళండి. ఎంతైనా కష్టమైనా సరే మీకు తెలుస్తుంది దేవుని చూడాలంటే ఎంత కష్టపడాలని చెప్పేసి. నిజంగా శివలింగం, ఇంత చిన్న శివలింగం, చిన్నగా శివలింగంని ముఖానికి ఎంతమంది జనాల ఆ గుహల, హరహర మహాదేవ్ అంటారు నిజంగా. అందుకనే దేవుడు శివయ్య కష్టాలు చూపిస్తారు అని అంటారు. కానీ కష్టమేమో, కానీ దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం మర్చిపోయినా, కష్టాలు అన్నీ మర్చిపోతారు. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు మాత్రం కంపల్సరీ వెళ్ళండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మీకు తెలియలేదంటే, ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలంటే మీరు కంపల్సరీ కామెంట్లో అయితే పెట్టండి. నేను కంపల్సరీ అవిటికి రిప్లై అయితే ఇస్తాను. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను.
వెళ్ళేడుతుంటే మాత్రం వెళ్ళిపోండి, ఎవరి గురించి ఆలోచించొద్దు, వెళ్ళిపోవాలంతే. మీకు ముందు వీడియో పెడతాను, ముందు వీడియోలో మొత్తం అంటే నేను ట్రావెల్ చేసిన మొత్తం వీడియో ఉంటుంది, అది చూడండి. అంటే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎట్లా అయిందని చెప్పేసి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్లో అయితే పెట్టండి. ఒకటే ఒక కోరిక ఏంటంటే, సార్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఒక 2 months 3 months మళ్ళీ ఒక 3-4 months మాత్రం గ్యాప్ వస్తుంది. గ్యాప్ వస్తున్నది మళ్ళీ ఇంకో వీడియో అయితే తీస్తాను. అప్పటి నుంచే కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. ఇక దాంట్లో ఏం టెన్షన్ ఏం లేదు. 2-3 months అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఉంది, అది క్లియర్ అయిపోయిందంటే సెట్. తర్వాత కంప్లీట్గా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి నాకు. ఆ దేవుని దయతో మంచిగా జరిగితే మంచిగా వెళ్ళేసి వస్తారు. కంప్లీట్ పెద్ద ప్లాన్ ఉంది. మీరు మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి ప్లీజ్. నాకు మాత్రం సపోర్ట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్.